ఎలక్షన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఏఐ చిప్. ఇటువంటి ఆసక్తికరమైన ఏఐ అప్డేట్స్ని ఈరోజు మన వీక్లీ ఏఐ న్యూస్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఏఐ బిగినర్ కోర్స్ థర్డ్ బ్యాచ్ ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ అవబోతుందండి. టైమింగ్స్ సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు. ఎవరికైతే కోర్సులో జాయిన్ అవుదామనే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. అదే నంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా లభిస్తుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. అంతేకాదు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాట్ జీపీటీ, జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, ఏఐలో ఎటువంటి కోర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే సిపిఎం పార్టీ వాళ్ళు ఏఐ యాంకర్ని తీసుకొచ్చారు తమ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం. ఆ ఏ యాంకర్ పేరే సమత. ఈరోజు వరకు మనం ఏ యాంకర్స్ని కేవలం న్యూస్ రీడింగ్ కోసం యూజ్ చేసినట్టుగా తెలుసు, కానీ మొట్టమొదటిసారిగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం పర్టికులర్గా ఒక ఏ యాంకర్ తీసుకొచ్చింది సిపిఎం పార్టీ వాళ్ళు. ఇక ఈ సిపిఎం పార్టీ వాళ్ళు తీసుకొచ్చిన ఈ సమత అనే ఒక ఏ యాంకర్ ఇనీషియల్గా ఏం మాట్లాడిందంటే హోలీ శుభాకాంక్షలు అని చెప్పారు. మరి రాబోయే రోజుల్లో చూడాలి వీళ్ళ క్యాంపెయినింగ్ లో ఎలా ఈ ఏ యాంకర్ ఉపయోగపడుతుందని. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే యాపిల్ కంపెనీ వాళ్ళు MM1 అనే ఒక మోడల్ ని క్రియేట్ చేయడం జరిగింది. MM1 కి LLM కి తేడా అంటే ఏంటంటే, LLM అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. మనకి చాట్ జీపీటీ వంటి టూల్స్ LLM ద్వారా పనిచేస్తాయి. అంటే టెక్స్ట్ సంబంధించిన ఇన్పుట్స్కి అవుట్పుట్ ఇవ్వడం కోసం LLM ట్రైనింగ్ డేటాతో హెల్ప్ అవుతుంది. బట్ యాపిల్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన MM1 ఏదైతే ఉందో ఇది టెక్స్ట్ మరియు ఇమేజెస్ సంబంధించిన డేటాను కూడా ప్రాసెస్ చేసుకోగలుగుతుంది. మొత్తం 30 బిలియన్ పారామీటర్స్ మీద ఈ MM1ని ట్రైనింగ్ చేశామని యాపిల్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే యాపిల్ కంపెనీ వాళ్ళు తాము ప్రతి సంవత్సరం కూడా $1 బిలియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కోసం ఇస్తామని చెప్పి ప్రకటించారు. అంటే 8,000 కోట్ల రూపాయలు యాపిల్ కంపెనీ వాళ్ళు ఏ టెక్నాలజీ కోసమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళు ఈ MM1 అనే ఒక మోడల్ కూడా తీసుకొచ్చారని మనం భావించవచ్చు. అలానే ఇప్పటికే మనకి యాపిల్ కంపెనీ వాళ్ళు సిరి అనే ఒక వాయిస్ అసిస్టెంట్ని వాళ్ళ యాపిల్ మొబైల్స్లో యూజ్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన MM1 అనే ఏదైతే మోడల్ ఉందో దాన్ని సిరి టూల్ కూడా మరింత అప్గ్రేడ్ చేయడానికి కోసం యూజ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎన్విడియా కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఏఐ చిప్ ని తీసుకొచ్చారు. దాని పేరే B200. ఏకంగా ఇది 1 ట్రిలియన్ పారామీటర్స్ మీద ట్రైనింగ్ కాబడిందండి. దీన్ని బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్ కింద వీళ్ళు దీన్ని ట్రైనింగ్ చేసి డెవలప్ చేయడం జరిగింది. ఎన్విడియా కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన పాత ఏఐ చిప్తో పోల్చుకున్నట్లయితే ఇది 25 నుండి 30 రెట్లు మోర్ పవర్ఫుల్గా ఉంటుందని కంపెనీ వాళ్ళు తెలిపారు. ఏకంగా ఇందులో ఎన్ని ట్రాన్సిస్టర్స్ ఉంటాయో తెలుసా? 208 బిలియన్ ట్రాన్సిస్టర్లు. అంటే కొన్ని వేల కోట్ల ట్రాన్సిస్టర్స్ ఒక చిన్న ఏఐ చిప్లో యూజ్ చేస్తున్నారు. అంటే జీపీయూ అనమాట. ఇది నథింగ్ బట్ ఇంత చిన్న సైజు జీపీయూలో ఇన్ని వేల కోట్ల ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. అలానే ప్రజెంట్ ఏఐ టెక్నాలజీ బాగా డెవలప్ అవడంతో రాబోయే రోజుల్లో ప్రాసెసింగ్కి ఇంకా ఎక్కువ జీపీయూ పవర్ అవసరం అవుతుంది. కాబట్టి ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ జీపీయూస్ని తీసుకొస్తున్నారు. ఈ జీపీయూస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు జెమినీ ఏఐ కానీ చాట్ జీపీటీ వంటి రెస్పాన్స్ మరింత ఫాస్ట్గా రావాలంటే ఇటువంటి పవర్ఫుల్ జీపీయూస్ అనేది అవసరం అవుతాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తాజాగా మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయిన బిల్ గేట్స్ గారితో ఒక డిజిటల్ ఇండియా సంబంధించిన కొన్ని మాటామంతి చేయడం జరిగింది. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు ఏమని చెప్పారంటే, భారతదేశ ప్రజలు ఏ టెక్నాలజీకి బాగా అలవాటు పడ్డారు. హిందీ రాష్ట్రాల్లో అమ్మని ఆయి అంటారు. మొన్నటి వరకు ప్రజలు ఆయి అనేవారు, ఇప్పుడు ఏఐ అంటున్నారు. అంతలా ప్రజలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బాగా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పి మైక్రోసాఫ్ట్ ఫౌండర్తో జోక్గా కూడా మాట్లాడినట్టు జరిగింది. అలానే నరేంద్ర మోడీ గారు G20 సమ్మిట్ టైంలో తమ యొక్క డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ టెక్నాలజీని యూజ్ చేశారు, ఏ ట్రాన్స్లేటర్స్ యూజ్ చేసి ప్రపంచ దేశాల నుంచి వచ్చిన గెస్ట్ని ఆ ఏ ట్రాన్స్లేటర్ ద్వారానే ఏ దేశానికి సంబంధించిన అధ్యక్షులు వచ్చినా ఆ ట్రాన్స్లేటర్ని యూజ్ చేసి వాళ్ళ భాషల్లో వాళ్ళని గ్రీటింగ్స్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా యూజ్ అవుతుంది ఏ టెక్నాలజీ అని చెప్పారు. ఇంకొకటి, మన భారతదేశం నుంచి ఏ టెక్నాలజీ మీద ప్రత్యేకంగా ఆయన ఏమని మాట్లాడారంటే, ఏ టెక్నాలజీ మంచిదే కానీ ఇప్పుడు డీప్ ఫేకింగ్ టెక్నాలజీ కానీ ప్రైవసీ ఇష్యూస్ ఏదైతే వస్తున్నాయో దాని మీద ఒక ప్రత్యేక పాలసీ అయితే ఉండాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎన్విడియా కంపెనీ సంబంధించిన B200 పవర్ఫుల్ చిప్ భారతదేశానికి రావడానికి ఇంకొక సంవత్సరం పడుతుంది. 2020 సంవత్సరంలో B200 GPU భారతదేశానికి వస్తుందని చెప్పి యోటా కంపెనీ సంబంధించిన CEO అయిన గుప్తా గారు కామెంట్ చేయడం జరిగింది. మన భారతదేశానికి చెందిన యోటా కంపెనీ ఇప్పటికే ఎన్విడియా నుంచి
16,000 జీపీఎస్ని ఆర్డర్ చేసింది. అయితే ఆ జీపీఎస్ అన్ని H100 జీపీఎస్, అంటే ప్రజెంట్ ఎన్విడియా కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన B200 జీపీఎస్ కన్నా కొంచెం తక్కువ పవర్ఫుల్ జీపీఎస్ అనమాట. ఎందుకు భారతదేశానికి కాస్త లేట్గా వస్తుందంటే ఎన్విడియా కంపెనీ వాళ్ళకి బోల్డ్ అంతా పార్ట్నర్షిప్స్ ఉంటాయి. ఆ పార్ట్నర్షిప్లో కొన్ని ప్రయారిటీస్ ఇచ్చుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో జీపీఎస్ B200 జీపీఎస్ని వాళ్ళకి డెలివరీ చేస్తారు. తర్వాత మన భారతదేశానికి 2020 సంవత్సరంలో అయితే ఈ జీపీఎస్ రాబోతున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు ఎల్మో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 1.99 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఎల్మో ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అలానే క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించిన ఆధారిత సర్వీస్ని ఆఫర్ చేసే ఒక స్టార్టప్ కంపెనీ. మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు ఎప్పుడు కూడా కొత్త స్టార్టప్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఏ టెక్నాలజీ కాబట్టి వీళ్ళు ఈ ఏ స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూస్తే రష్యా రాజధాని అయిన మాస్కోలో 3,50,000 మ్యామోగ్రామ్స్ని ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి ఆ డేటాని అనలైజ్ చేయడం జరిగింది. అసలు ఈ మ్యామోగ్రాఫ్స్ అంటే ఏంటంటే బ్రెస్ట్ సంబంధించిన ఇమేజెస్ని ఎక్స్రేస్ ద్వారా స్కాన్ చేస్తారు. ఆ ఎక్స్రే సంబంధించిన ఆ ఇమేజెస్ ఏదైతే ఉంటాయో దాన్నే మ్యామోగ్రాఫ్స్ అంటారు, ఆ డేటాని. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే మహిళలకి భవిష్యత్తులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా ఆ డేటాని ముందుగానే స్కాన్ చేసి డేటాని తెలుసుకోవడం ద్వారా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పలానా వ్యక్తికి పలానా మహిళకి ఎక్కువ ప్రీమియం కట్టించుకోవాలా లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు. అందుకనే వీళ్ళు మ్యామోగ్రాఫ్ సంబంధించిన డేటాని ఏ టెక్నాలజీకి ఇవ్వడం జరిగింది. అలాగా 3,50,000 మ్యామోగ్రాఫ్ సంబంధించిన డేటాని ఏఐని యూజ్ చేసి స్కాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు బేస్ TTS అనే ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని బిల్డ్ చేశారు. ఇది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని చెప్పి అమెజాన్ కంపెనీ వాళ్ళు ప్రకటించారు. ఇందులో 980 మిలియన్ పారామీటర్స్ మీద ఈ డేటాని ట్రైనింగ్ చేశారు. ఇది టెక్స్ట్ టు స్పీచ్ సంబంధించిన LLM అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడతామో దాన్ని ఇన్పుట్ టెక్స్ట్ ఇస్తే దాన్ని అవుట్పుట్ స్పీచ్ కింద కన్వర్ట్ చేయడం, లేకపోతే విన్న మాటల్ని వాయిస్ని అవుట్పుట్ టెక్స్ట్ కింద ఇవ్వడం అనమాట. వీళ్ళు దాదాపుగా 1,00,000 గంటల డేటాని తీసుకుని దాంట్లో ఉన్న డేటా ద్వారా టెక్స్ట్ ద్వారా అనలైజ్ చేసుకుంటా ఈ LLMని డెవలప్ చేసామని చెప్తున్నారు. ఇప్పటికీ అమెజాన్ సంబంధించిన అలెక్సాని చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక వాయిస్ అసిస్టెంట్. ఇటువంటి వాయిస్ అసిస్టెంట్కి ఇటువంటి LLM డేటా అవసరం అవుతుంది అనమాట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే TCS కంపెనీ వాళ్ళు దాదాపుగా 3,50,000 మంది తమ ఎంప్లాయీస్ అందరికీ కూడా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ఇచ్చామని చెప్పి ప్రకటించారు. దాదాపుగా ఒక 6-7 నెలల క్రితం TCS కంపెనీ వాళ్ళు ఇలా ప్రకటించారు. మా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పి అందులో భాగంగానే వీళ్ళు ఆ ట్రైనింగ్ ని పూర్తి చేసామని ప్రకటించారు. ఎందుకు ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ TCS కంపెనీ ఇస్తుందంటే ప్రతి ఎంప్లాయీ కూడా ఏ టెక్నాలజీ మీద అవగాహన ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో ప్రతి కంపెనీ కూడా వాళ్ళ కంపెనీ లోపల వర్క్ చేసే టాస్క్స్లో ఏఐ టూల్స్ని యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఎంప్లాయీకి ఏ టెక్నాలజీ మీద అవగాహన ఉంటే పనులు ఫాస్ట్గా అవుతాయనే ఉద్దేశంతో TCS కంపెనీ వాళ్ళు ఇలా చేశారు. కేవలం TCS అనే కాదు, ప్రతి కంపెనీ రాబోయే రోజుల్లో ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా తమ ఎంప్లాయీస్కి ఏ ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ చేస్తారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశానికి చెందిన డాకియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 4 కోట్ల రూపాయల ఫండింగ్ అనేది వచ్చిందండి. ఇది ఒక ఏఐ స్టార్టప్ కంపెనీ. వీళ్ళు డాకియా అనే ఒక యాప్ని డెవలప్ చేశారు. ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కింద వర్క్ అవుతుంది. అలానే ప్రపంచంలోని 109 భాషల్లో ఎవరికైనా మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ భాషలో వాళ్ళు ఏమైనా మెసేజ్ చేస్తే మనకు 109 భాషలో ట్రాన్స్లేట్ అయ్యి వస్తుంది ఆ మెసేజ్. అంతేకాకుండా బిజినెస్ సంబంధించిన మీటింగ్స్ పెట్టుకోవచ్చు, వీడియో కాల్ చేయొచ్చు. ఇదంతా కూడా ఒక యాప్లో డెవలప్ చేశారు ఏ టెక్నాలజీని యూజ్ చేసి. వాళ్ళకే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న టెక్నాలజీ మరిన్ని ప్రాంతాలకు వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం వీళ్ళు ఫండింగ్ వెళ్తే 4 కోట్ల రూపాయల ఫండింగ్ అనేది గ్రాంట్ అయింది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే BBC కంపెనీ వాళ్ళు షోస్ని ప్రమోట్ చేయడం కోసం ఏ టెక్నాలజీని యూజ్ చేయమని చెప్పి ప్రకటించారు. BBC ఛానల్లో డాక్టర్ హూ అనే ఒక షో పాపులర్ షో. దాదాపుగా ఇప్పుడు సీజన్ 14 కూడా స్టార్ట్ అవుతుంది. ఈ డాక్టర్ హూ అనే ఒక షోని ప్రమోట్ చేయడం కోసం, అంటే నెక్స్ట్ సీజన్ అనౌన్స్మెంట్ చేయడం కోసం వీళ్ళు ఏ టెక్నాలజీని యూజ్ చేసి 2 మెయిల్స్ని క్రియేట్ చేశారు. అలానే నోటిఫికేషన్ మెసేజ్ కోసం ఏ టెక్నాలజీని యూజ్ చేశారు. కాకపోతే వేవర్స్ ఏమైనా కంప్లైంట్ చేశారంటే ఇలా ఏ టెక్నాలజీతో మాకు మెసేజ్ చేయకండి, మెయిల్స్ పెట్టకండి అని చెప్పి రిపోర్ట్స్ రావడంతో BBC కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మేము ఇక మీదట ఈ షో ప్రమోషన్ కోసం ఏ టెక్నాలజీని యూజ్ చేయమని చెప్పి ప్రకటించారు. అలానే వాళ్ళు ఏమని చెప్పి రిప్లై ఇచ్చారంటే మేము ఏ టెక్నాలజీతో టెక్స్ట్ జనరేట్ చేసినప్పటికీ దాన్ని ఫైనలైజ్ చేయడానికి మార్కెటింగ్ మేనేజర్ హ్యూమన్స్ని యూజ్ చేసాము, బట్
ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళకి అనుగుణంగానే మేము ఏ టెక్నాలజీతో అయితే ఎటువంటి రెస్పాన్సెస్ రాబోయే రోజుల్లో మెసేజెస్ చేయమని చెప్పి ప్రకటించారు. ఇవి వీక్లీ ఏ న్యూస్ అండి. లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.